ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే పర్యటిస్తారు. పవన్ తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాదు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలకు ఆయన హాజరవుతున్నారు. నిన్న రాత్రే పిఠాపురం చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం AR కళాశాల మైదానంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను అధికారికంగా ప్రారంభిస్తారు. రాజకీయ హడావిడికే పరిమితం కాకుండా నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది. ఇవాళ ఉదయం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం వేళ గతంలో ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ, మోహన్ నగర్ ప్రాంతాల్లో స్వయంగా పర్యటించనున్నారు. బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకొని క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రేపు గొల్లప్రోలు ప్రాంతంలో ఇళ్ల స్థలాల పరిశీలనతో పాటు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పవన్ తన పర్యటనలో పాలనాపరమైన అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా రేపు కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకొని జిల్లాలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నేరాలు, శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల పనితీరును విశ్లేషించడంతో పాటు ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేలా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిఠాపురం వేదికగా నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు 3 రోజుల పాటు తెలుగుదనం ముట్టిపడేలా సాగనున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ధీంస, కూచిపూడి వంటి శాస్త్రీయ మరియు జానపద నృత్యాలతో నియోజకవర్గం కలకలనాడనుంది. కేరళ మార్షల్ ఆర్ట్స్, సినీ మ్యూజికల్ నైట్ వంటి ప్రత్యేక ఆకర్షణలతో ఈ వేడుకలను పవన్ కళ్యాణ్ ఒక మహోత్సవంలా నిర్వహించనున్నారు. తన నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూనే రాష్ట్ర సంస్కృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ పర్యటన ద్వారా ఆయన ఇవ్వనున్నారు.